ఎక్కువ మందికి ఈ టెయిల్ బోన్ పెయిన్ వస్తూ ఉంటుంది. వాట్ ఈస్ టెయిల్ బోన్ పెయిన్ ఆర్ ఆల్సో కాల్డ్ కాక్సిడైనియా అంటాం. నార్మల్గా స్పైన్ కిందికి వచ్చి లాస్ట్లో కరువు అయి ఎండ్ అయిపోతుంది. దాన్ని కాక్సిక్స్ అంటాం మనం. సైంటిఫిక్ వర్డ్ ఈజ్ కాక్సిక్స్. నార్మల్ వర్డ్ ఏంటంటే టెయిల్ బోన్ అంటాం. చాలా మందికి టెయిల్ బోన్ పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మోస్ట్ కామన్ రీజన్ ఈస్ ఇంజురీ, ఫాల్. మెట్లు ఎక్కేటప్పుడు జారిపోయి డైరెక్ట్గా బ్యాక్ పైన పడిపోతారు, బటక్స్ పైన పడతారు. అప్పుడు ఏంటి, టెయిల్ బోన్ పైన పడతారు. కాక్సిక్స్ పైన లోడ్ ఎక్కువయ్యి కాక్సిడైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. నార్మల్ బోన్ తీసుకుంటే అమ్మ స్పైన్ పైన అంతా ఇట్స్ ఎ బోన్, నార్మల్ బోన్. వెరజ్ అ కాక్సిక్స్ టిప్ వచ్చేసరికి అది కార్టిలేజినస్ బోన్ అంటాం. అంటే అది మెత్తటి బోన్, నాట్ ఏ రియల్ స్ట్రాంగ్ బోన్ కాదు, కార్టిలేజ్ బోన్. అదేంటంటే మనం ఒకసారి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఇంజరీ అంటే దెబ్బ తగలడం వల్ల, కింద పడడం వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది, కాక్సిక్స్ ఫ్రాక్చర్ అవ్వచ్చు, అక్కడ వస్తుంది. ఇంకోటి ఏంటి, దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్. ఇంకోటి ఏంటంటే మా ప్రొలాంగ్డ్ సిట్టింగ్, అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఐటీ జాబ్స్, అకౌంటెంట్స్, కంప్యూటర్ పైన పనిచేసే వాళ్ళు, బస్ డ్రైవర్స్, వీళ్ళంతా ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని ఉంటారు. అప్పుడు ఆ సీట్ సరిగా లేకపోవడము, హార్డ్గా ఉండడం వల్ల ఈ టిప్ ఆఫ్ ది కాక్సిక్స్ అంటే ఈ టెయిల్ బోను ఆ యొక్క కూర్చున్న సర్ఫేస్కి రబ్ అయ్యి పెయిన్ వస్తూ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ జనరేట్ అవుతుంది. దాన్ని కాక్సిడైనా అంటాము, లేదా టెయిల్ బోన్ పెయిన్ అంటాము. ఇదేంటంటే వాళ్ళకి కూర్చుంటే పెయిన్ వస్తుంది, నిలబడితే పెద్దగా రాదు. ఈవెన్ పడుకున్నా కూడా పెయిన్ రావచ్చు. సో వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, చూస్తారు. ఫస్ట్ ఎగ్జామిన్ చేసి అక్కడ వేరే రీజన్ ఉందా లేదా. కొంతమందికి అక్కడ యాప్సెస్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పైలోనైడల్ సైనస్ అంటాము, యాప్సెస్ ఉంటాయి. అది ఉన్నాయా లేకపోతే రియల్గా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది టెయిల్ బోన్ ఉందా లేదా చూస్తారు. అవసరమైతే ఒక ఎక్స్రే తీస్తారు. ఇంకా అవసరం అనుకుంటే ప్రొలాంగ్ స్టాండింగ్ ఉంటేనేమో అది ఎంఆర్ఐ చేస్తారు. దానికి మెయిన్గా ట్రీట్మెంట్ ఏముంటుందంటే ఫిజియోథెరపీ, పెయిన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఒకటి డోనట్ కుషన్ సీట్ అంటాం. ఒక కుషన్ సీట్ వేసుకొని మధ్యలో హోల్ ఉంటుంది, దానిపైన కూర్చుంటే టెయిల్ బోన్ పైన ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో ఫిజియోథెరపీ, వైటమిన్ డీస్, కాల్షియము, యాక్టివిటీ మోడిఫికేషను, పెయిన్ కిల్లర్స్, డోనాట్ కుషన్ సీటు ఇవి చేస్తారు. అప్పటికి తగ్గకపోతే డాక్టర్ కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ లైక్ ఇంజెక్షన్స్ అవి చేస్తారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.